ఒక ఊళ్ళో ఒక ముసలి వడ్రంగి ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా ఎంతో నమ్మకంగా అద్భుతమైన ఇళ్లను కడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వయసు మీద పడటంతో పని చాలించి మిగిలిన జీవితాన్ని తన కుటుంబంతో ప్రశాంతంగా గడపాలనుకున్నాడు. ఈ విషయాన్ని తన యజమాని అయిన కాంట్రాక్టర్కు చెప్పాడు. అంత మంచి పనివాడు వెళ్ళిపోతున్నందుకు యజమాని బాధపడ్డాడు. కానీ తప్పదు కదా. అయితే యజమాని ఒక చివరి కోరిక కోరాడు. సరే, నువ్వు వెళ్లే ముందు నా కోసం వ్యక్తిగతంగా ఒక ఇల్లు మాత్రం కట్టిపెట్టి వెళ్ళు. అదే నువ్వు నా దగ్గర చేసే చివరి పని అని అడిగాడు. వడ్రంగి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. కానీ అతని మనసు ఇక పని మీద లేదు. త్వరగా పని ముగించుకుని రిటైర్ అయిపోవాలనే తొందరలో ఉన్నాడు. దాంతో అతను ఆ ఇంటిని చాలా అశ్రద్ధగా కట్టడం మొదలుపెట్టాడు. నాణ్యత లేని సామాగ్రిని వాడాడు. తలుపులు కిటికీలు సరిగ్గా అమర్చలేదు. పనితనం అస్సలు బాగోలేదు. ఏదో మొక్కుబడిగా పని పూర్తి చేశాడు. ఎంతో మంచి పేరున్న అతను తన కెరీర్ చివరిలో ఇలాంటి నాసిరకం ఇల్లు కట్టడం దురదృష్టకరం. ఎట్టకేలకు ఇల్లు పూర్తయింది. యజమాని ఆ ఇంటిని చూడటానికి వచ్చాడు. ఇంటిని పైపైన చూశాక యజమాని తన జేబులోంచి ఆ కొత్త ఇంటి తాళం చెవి తీసి ఆ ముసలివి వడ్రంగి చేతిలో పెట్టాడు. నవ్వుతూ ఇలా అన్నాడు, ఇది నీ ఇల్లు. ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసినందుకు నా తరఫున నీకిస్తున్న చిన్న బహుమతి. నువ్వు ఈ ఇంట్లో శేష జీవితాన్ని ఆనందంగా గడుపు. వడ్రంగి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సిగ్గుతో తలదించుకున్నాడు. అయ్యో, నేను కడుతున్నది నా సొంత ఇంటినే అని నాకు ముందే తెలుసుంటే ఎంత శ్రద్ధగా, ఎంత అద్భుతంగా కట్టేవాడిని. అత్యుత్తమమైన సామాగ్రిని వాడేవాడిని కదా. నా చేతులారా నేనే ఒక నాసిరకం ఇంటిని కట్టుకున్నానే. ఇప్పుడు మిగిలిన జీవితం ఈ ఇంట్లోనే బతకాలి కదా అని తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. మనందరం ఆ వడ్రంగి లాంటి వాళ్లమే. మన జీవితం అనే ఇంటిని ప్రతిరోజు కడుతూ ఉంటాం. మనం చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, నేర్చుకునే ప్రతి విషయం మన జీవితం అనే ఇంటికి ఒక ఇటుక లాంటిది. చాలాసార్లు మనం కూడా ఆ వడ్రంగిలాగే బద్ధకంతోనో అశ్రద్ధతోనో పనులు చేస్తాం. ఏదోలే నడిచిపోతుంది అనుకుంటాం. కానీ చివరికి మనం నిర్మించుకున్న ఆ జీవితంలోనే మనం జీవించాల్సి వస్తుంది. అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిని పూర్తి శ్రద్ధతో, అంకిత భావంతో చేయండి. ఎందుకంటే మీరు మీ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈరోజే మీ జీవితాన్ని అత్యుత్తమంగా నిర్మించుకోండి.